హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మల్లీశ్వరి రీజనింగ్ క్లాసెస్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో టుడే వీడియో వచ్చేసి ర్యాంకింగ్ చాప్టర్ నుండి క్లాస్ 3 వీడియో. క్లాస్ 1 ఇంట్రడక్షన్ చెప్పుకున్నాము. క్లాస్ 2లో టైప్ 1 మోడల్ ప్రాబ్లమ్స్ని కంప్లీట్ చేశాము. ఇప్పుడు ఈ క్లాస్ 3లో టైప్ 2 మోడల్. సో ఇలా టైప్ 1 టైప్ 2గా నేర్చుకోవటం వల్ల ఏంటంటే ఇటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ టైప్ ఆఫ్ మోడల్ ప్రాబ్లమ్ ఇస్తే ఇలా చేయొచ్చు, ఈ టైప్ ఆఫ్ మోడల్ ప్రాబ్లమ్ ఇస్తే ఇలా చేయొచ్చు అని చెప్పేసి వెంటనే మీకు ఐడియా వస్తుంది. టైం వేస్ట్ అవ్వకుండా చాలా ఫాస్ట్గా ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకే, ఈ టైప్ 2 ప్రాబ్లమ్స్లో ఏంటంటే 2 పర్సన్స్ కంపల్సరీ ఉంటారు. 2 పర్సన్స్ యొక్క పొజిషన్స్ ఫ్రమ్ రైట్ హ్యాండ్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ నుండి ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ వాళ్ళ పొజిషన్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఎక్స్చేంజ్, ఇంటర్చేంజ్, స్వాప్ అలా అనమాట. సో డిఫరెంట్ వర్డ్స్ని యూజ్ చేస్తారు. సో అలా ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత కూడా సేమ్ వాళ్ళ పొజిషన్స్ని ఇస్తారు. అలా ఇచ్చే తర్వాత మనము టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇందారో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అలానే ఒక్కోసారి ఏం చేస్తారంటే ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఫస్ట్ పొజిషన్స్ ఇస్తారు, ఎక్స్చేంజ్ చేసుకుంటారు. టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ద రో ఇచ్చేసి ఎక్స్చేంజ్ చేసిన తర్వాత వాళ్ళ పొజిషన్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇలా ఉంటే ఎక్స్చేంజ్ అయిపోతే వాళ్ళ పొజిషన్స్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఫ్రమ్ రైట్ హ్యాండ్ నుంచి. అంటే ఇప్పుడు మీకు ఓవరాల్గా ఒకటి అర్థమై ఉండాలి. అంటే ఈ ర్యాంకింగ్ అనే కాన్సెప్ట్ నుండి ఏమడుగుతారంటే టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అయినా అడుగుతారు, లేదంటే ఏదర్ లెఫ్ట్ హ్యాండ్ పొజిషన్ ఆర్ రైట్ హ్యాండ్ పొజిషన్ అని చెప్పేసి ఏదో ఒక పర్సన్ పొజిషన్ అడుగుతారనమాట. అది ఓవరాల్గా. ఓకే, సో ఇక మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. ఇన్ ఏ రో ఆఫ్ గర్ల్స్, రో అంటే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఉంటుంది. ఆల్రెడీ మనం ప్రాబ్లమ్స్ చేసాం కాబట్టి ఈ పదాలన్నీ కూడా మనకి ఐడియా ఉంది. నిత్య అండ్ సుగన్య ఆక్యుపై 9th ప్లేస్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ అండ్ 10th ప్లేస్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. నిత్య అనే అమ్మాయి రైట్ హ్యాండ్ నుంచి, అందుకని నేను 9R అని పెట్టాను. ఓకే, నెక్స్ట్ సుగన్య లెఫ్ట్ హ్యాండ్ నుంచి 10th L. నెక్స్ట్ ఏం చెప్పారు? ఇఫ్ దే ఇంటర్చేంజ్ దేర్ ప్లేసెస్, వాళ్ళిద్దరూ వాళ్ళ ప్లేసెస్ని ఇంటర్చేంజ్ చేసుకుంటే, ఇది బిఫోర్కి ఇలా ఇచ్చాను, రౌండ్ పెట్టేస్తున్నాను. ఇంటర్చేంజ్ తర్వాత, ఇంటర్చేంజ్ అంటే ఇక్కడికి ఎన్ వస్తుంది, ఇక్కడికి ఎస్ వస్తుంది. ఓకేనా, ఇవి బిఫోర్, పైనుండేవి బిఫోర్ అని పెట్టుకోండి. నెక్స్ట్ ఆఫ్టర్, ఇంటర్చేంజ్ తర్వాత. ఓకే, సో నిత్య అండ్ సుగన్య ఆక్యుపై 17th ప్లేస్ ఫ్రమ్ ద రైట్ అండ్ 18th ప్లేస్ ఫ్రమ్ ద లెఫ్ట్. మళ్ళీ నిత్య మళ్ళీ ఎక్కడి నుంచి, రైట్ నుంచే 17th. ఇప్పుడు ఇక్కడ ఉంది నిత్య 17th R. ఓకే, సుగన్య ఇక్కడ ఉంది 18th ప్లేస్ ఫ్రమ్ ద లెఫ్ట్ 18L. ఓకే, ఇప్పుడు చూడండి ఇన్ఫర్మేషన్ని పెట్టేశాం. ఫస్ట్ ఇంటర్చేంజ్ కాకముందు సుగన్య ప్లేస్ అన్ని నిత్య ప్లేస్ ఇచ్చినట్టు పెట్టేశాం. తర్వాత ఇంటర్చేంజ్ అయ్యారంటే ఇక్కడికి నిత్య వచ్చేసింది, ఇక్కడికి సుగన్య వచ్చేసింది. మళ్ళీ వాళ్ళు చెప్పిన పొజిషన్స్ పెట్టేశాం. ఇప్పుడు వాళ్ళు ఏమడిగారు, హౌ మెనీ గర్ల్స్ ఆర్ దేర్ ఇన్ ద రో. ఇప్పుడు చూడండి మనకి టోటల్ అంటే ఏదైనా ఒక్క పొజిషన్ అంటే ఒక పొజిషన్, అది ఒక పర్సన్. ఓకేనా, ఆ పర్సన్ యొక్క పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ ఫ్రమ్ రైట్ హ్యాండ్ తెలిస్తే టోటల్ తెలుస్తుంది. సో ఇక్కడ ఈ ప్లేస్ యొక్క లెఫ్ట్ హ్యాండ్ తెలుసు, రైట్ హ్యాండ్ నుంచి తెలుసు. మొత్తం చేసామనుకోండి 10 + 17 - 1 26. ఎక్కడైనా అంతే, 9 + 18 - 1 26. ఓకే, ఎలా అయినా ఒకటే అనమాట. సో మనకి ఒక పొజిషన్ యొక్క ఈ ప్లేస్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్ నుంచి తెలిస్తే టోటల్ చేసి -1 చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్నారో వచ్చేస్తుంది. అర్థమైందా? చాలా ఈజీ కదా. ఇలా మీరు పెట్టుకున్నారనుకోండి మనకి మళ్ళీ ఆఫ్టర్ బిఫోర్ అనేది ఈజీగా అర్థమవుతుంది. అంటే ఇంటర్చేంజ్ కాకముందు, ఇంటర్చేంజ్ అయిన తర్వాత అని. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంటర్చేంజ్ అయిన తర్వాత పొజిషన్స్ ఇచ్చేశారు, టోటల్ కనుక్కున్నాం. ఒక్కోసారి ఏం చేస్తారు, ఇంతవరకు ఇచ్చేస్తారు, ఇంటర్చేంజ్ అయిన తర్వాత వాళ్ళ పొజిషన్స్ చెప్పరు, టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ద రో చెప్తారు. చెప్పేసిన తర్వాత మనల్ని అడుగుతారు. ఇంటర్చేంజ్ అయిన తర్వాత వాళ్ళ పొజిషన్స్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ ఫ్రమ్ రైట్ హ్యాండ్ ఎలా అడిగినా మనం చెప్పగలగాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం, మీకు అర్థమవుతుంది. ఇన్ ఏ క్యూ ఆఫ్ చిల్డ్రన్. ఇప్పుడు చూడండి ఇది టైప్ 1 మోడలా టైప్ 2 మోడల్ అని చెప్పేసి ఎలా ఐడెంటిఫై చేస్తారు? మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఇంటర్చేంజ్, ఎక్స్చేంజ్, స్వాపింగ్ దేర్ పొజిషన్స్ అలా మనకి వర్డ్స్ కనిపిస్తే అవన్నీ టైప్ 2 మోడల్ అనమాట. ఓకేనా, సో టైప్ 2 మోడల్ని ఎలా చేయాలో మనం చూస్తున్నాం కాబట్టి ఫాస్ట్గా ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సరే, ఏ క్యూ ఆఫ్ చిల్డ్రన్, అరుణ్ ఈజ్ 5th ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ సురేష్ ఈజ్ 6th ఫ్రమ్ ద రైట్. సో లెఫ్ట్ రైట్ పెట్టేసుకుందాం. లెఫ్ట్
రైట్. ఓకే, సో అరుణ్ 5th ఫ్రమ్ ద లెఫ్ట్, సురేష్ 6th ఫ్రమ్ ద రైట్. ఇదేంటి? బిఫోర్ ఇంటర్చేంజ్. నెక్స్ట్ ఆఫ్టర్ ఇంటర్చేంజ్. మన పొజిషన్స్ ఇచ్చేసారా? అరుణ్ బికమ్స్ 13th ఫ్రమ్ ద లెఫ్ట్. సో ఇంటర్చేంజ్ అయితే ఇక్కడికి అరుణ్ వచ్చేస్తారు, ఇక్కడికి సురేష్ వచ్చేస్తారు. సో మనం ఆల్రెడీ ఒక ఇండికేషన్ పెట్టుకున్నాం కదా, అలానే చూసుకోండి. సో బిఫోర్కి సర్కిల్ చేద్దాం, ఆఫ్టర్కి సర్కిల్ తీసేద్దాం. ఓకేనా? సో అరుణ్ బికమ్స్ 13th ఫ్రమ్ ద లెఫ్ట్, లెఫ్ట్ నుంచి 13th. దెన్ వాట్ విల్ బీ ద సురేష్ పొజిషన్ ఫ్రమ్ ద రైట్. ఇప్పుడు చూసారా, ఒకరిదే ఇచ్చేశారు. సో సురేష్ పొజిషన్ ఫ్రమ్ రైట్ నుంచి ఇవ్వలేదు, బట్ మనం చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ద రో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఒక ప్లేస్ యొక్క పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్ నుంచి ఫ్రమ్ రైట్ నుంచి తెలుసు అనుకోండి, ఆ రెండింటిని యాడ్ చేస్తే తెలిసిపోతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ద రో ఈక్వల్ టు 6 + 13 - 1 ఈక్వల్ టు 18 పర్సన్స్. ఈ టోటల్ రోలో ఎంతమంది ఉంటారు? 18 పర్సన్స్ ఉంటారు. ఇప్పుడు నాకు ఎస్ ప్లేస్ ఫ్రమ్ ద రైట్ కావాలనుకోండి, ఇక్కడ నాకు ఈ ఎస్ అంటే ఇప్పుడు ఇంటర్చేంజ్ అయిన తర్వాత వేస్తే ఇక్కడ ఉంది కదా, సో లెఫ్ట్ నుంచి 5th. ఇప్పుడు రైట్ నుంచి కావాలనుకోండి, 18 - 5 + 1, ఓకే 14. ఎంత? 14. సురేష్, ఎస్ అంటే సురేష్ ఇక్కడ. ఓకే, సురేష్ పొజిషన్ ఆఫ్టర్ ఇంటర్చేంజ్, సురేష్ పొజిషన్ ఫ్రమ్ ద రైట్ ఎండ్ ఈజ్ 14th పొజిషన్. ఆఫ్టర్ ఇంటర్చేంజ్ సురేష్ పొజిషన్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ ఈజ్ 5th పొజిషన్. బిఫోర్ ఇంటర్చేంజ్ సురేష్ పొజిషన్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ అన్నారనుకోండి, బిఫోర్ ఇంటర్చేంజ్. ఇప్పుడు రైట్ ఎండ్ నుంచి తెలుసు కదా 6th, బిఫోర్ ఇంటర్చేంజ్ లెఫ్ట్ ఎండ్ అనుకోండి. మొత్తం ఓవరాల్గా 18 - 6 + 1. టోటల్ కావాలంటే -1 చేస్తాం, ఏదో ఒక ఎండ్ కావాలంటే టోటల్లో నుంచి ఒక ఎండ్ పొజిషన్ తీసేసి ఎక్స్ట్రాగా 1 యాడ్ చేస్తాం. ఆన్సర్ ఏంటి? 14. అలా అనమాట. ఓకే, చాలా ఈజీ కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇన్ ఏ రో ఆఫ్ బాయ్స్, ఇఫ్ ఏ హూ ఈజ్ 10th ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ బి హూ ఈజ్ 9th ఫ్రమ్ ద రైట్ ఇంటర్చేంజ్ కనిపించింది, వెంటనే ఇంక ఇలా పెట్టేసుకోవటమే. అదేం మేడం ఎప్పుడు లెఫ్ట్ రైట్ అంటే టాప్ బాటమే ఇస్తారు, ఎలా ఇచ్చినా మనకి ఏమైందండి, ఆ వర్డ్స్ పెట్టేసుకుంటాం అంతే. ఏ 10th ఫ్రమ్ ద లెఫ్ట్, బిఫోర్ ఇంటర్చేంజ్ 10th లెఫ్ట్. బి 9th ఫ్రమ్ ద రైట్, 9th ఫ్రమ్ ద రైట్ బిఫోర్ ఇంటర్చేంజ్. ఇప్పుడు ఆఫ్టర్ చూద్దాం. ఏ బికమ్స్ 15th ఫ్రమ్ ద లెఫ్ట్. ఇప్పుడు ఇక్కడికి బి వచ్చేసింది, ఇక్కడికి ఏ వచ్చేసింది. ఏ 15th ఫ్రమ్ ద లెఫ్ట్. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి? హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ ఇన్ ద రో. ఇప్పుడు జస్ట్ టోటల్ చేస్తే సరిపోతుంది. టోటల్ చూడండి, ఒక ప్లేస్ యొక్క పొజిషన్ ఫ్రమ్ రైట్ ఎండ్ ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్ తెలిస్తే మొత్తం యాడ్ చేయడమే కదా. టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ద రో ఈక్వల్ టు 9 + 15 - 1. అది మర్చిపోతే మళ్ళీ మొత్తం తప్పవుతుంది అనమాట. 24 - 1 23. మొత్తం ఎంతమంది? 23 పర్సన్స్. ఓకే, ఎంత ఈజీగా అయిపోయిందో చూసారా, చాలా ఈజీ. ఇప్పుడు ఇంతకుముందు ఏం కనుక్కోమన్నారు? టోటల్ కనుక్కున్న తర్వాత మళ్ళీ ఈ బి యొక్క పొజిషన్ ఫ్రమ్ రైట్ ఎండ్ కనుక్కోమన్నారు అనుకోండి. ఇంటర్చేంజ్ అయిన తర్వాత బి యొక్క పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్ 10th పొజిషన్, ఫ్రమ్ రైట్ ఎండ్ అనుకోండి ఈ 23 - 10 13 ఎక్స్ట్రాగా +1 14th అవుతుంది. ఓకే, అలా. నెక్స్ట్ ప్రాబ్లం. ఇన్ ఏ రో ఆఫ్ గర్ల్స్, రమ్య ఈజ్ 5th ఫ్రమ్ ద లెఫ్ట్. ఒకేసారి పెట్టేసుకుందాం. ఓకే, లెఫ్ట్ రైట్. రమ్య 5th ఫ్రమ్ ద లెఫ్ట్ బిఫోర్ ఇంటర్చేంజ్. ఇది అక్కడ అది కూడా చూసుకోవాలి, బిఫోరా ఆఫ్టరా అనేది. ప్రియా ఈజ్ 6th ఫ్రమ్ ద రైట్. ప్రియా 6th ఫ్రమ్ ద రైట్ ఎండ్. నెక్స్ట్, when they interchange their positions, then Ramya becomes 13th from the left. ఇప్పుడు ఇంటర్చేంజ్ అయిపోతే ఇక్కడికి రమ్య వస్తుంది, ఇక్కడికి ప్రియా వస్తుంది. రమ్య బికమ్స్ 13th ఫ్రమ్ ద లెఫ్ట్, 13th ఫ్రమ్ ద లెఫ్ట్. ఇప్పుడు మనల్ని ఫైండ్ అవుట్ చేయబడింది వాట్ విల్ బి ద ప్రియాస్ పొజిషన్ ఫ్రమ్ ద రైట్. సో మళ్ళీ మనం ప్రీవియస్ ప్రాబ్లం కంటే ఆ ప్రీవియస్ ప్రాబ్లం మోడల్ అనమాట. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇది ఆఫ్టర్ ఇంటర్చేంజ్,
ఇప్పుడు మనకేంటంటే ఈ ప్రియా యొక్క పొజిషన్ ఆఫ్టర్ ఇంటర్చేంజ్ ఫ్రమ్ రైట్ కావాలి. బిఫోర్ ఇంటర్చేంజ్ ప్రియా పొజిషన్ ఫ్రమ్ రైట్ 6th పొజిషన్. బట్ ఆఫ్టర్ ఇంటర్చేంజ్ కావాలి అంటే మనం ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ కనుక్కోవాలి. సో టోటల్ ఈక్వల్ టు, సో ఒక ప్లేస్ యొక్క పొజిషన్ ఫ్రమ్ రైట్ హ్యాండ్ నుంచి తెలుసు, ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి తెలుసు. సో లెఫ్ట్ హ్యాండ్ పొజిషన్, రైట్ హ్యాండ్ పొజిషన్ -1 18. ఇప్పుడు మనకు కావాల్సింది మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 18. ప్రియా పొజిషన్ ఫ్రమ్ రైట్ హ్యాండ్ నుంచి, ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి 5th పొజిషన్, ఫ్రమ్ రైట్ హ్యాండ్ నుంచి కావాలన్నమాట. సో 18 -5 +1 ఓకే 14. Students line up in a queue in which Ashok stands 15th from the left. సో వాళ్ళు చెప్పినట్టు పెట్టేయటమే, లెఫ్ట్ రైట్. బిఫోర్ ఇంటర్చేంజ్ అశోక్ స్టాండ్స్ 15th ఫ్రమ్ ద లెఫ్ట్. అశోక్ 15th ఫ్రమ్ ద లెఫ్ట్. నెక్స్ట్ శక్తి ఈజ్ 7th ఫ్రమ్ ద రైట్. 7th ఫ్రమ్ ద రైట్. ఇప్పుడు ఆఫ్టర్ ఇంటర్చేంజ్ చూద్దాం. ఇప్పుడు నేను అన్ని ఈ మోడల్ ఎందుకు చేస్తున్నాను, అక్కడ ఆ ప్రాబ్లంలో ఇంటర్చేంజ్ అనే వర్డ్ ఉంది, సో అందుకని చేస్తున్నాం. ఇఫ్ దే ఇంటర్చేంజ్ దైర్ ప్లేసెస్ శక్తి వుడ్ బి 15th ఫ్రమ్ ద రైట్. ఇప్పుడు శక్తి ఇక్కడికి వస్తుంది, అశోక్ ఇక్కడికి వచ్చేస్తారు. ఓకేనా? సో ఇప్పుడు ఇంటర్చేంజ్ అయిన తర్వాత ఎవరి పొజిషన్ ఇచ్చారు? శక్తి వుడ్ బి 15th ఫ్రమ్ ద రైట్. 15th ఫ్రమ్ ద రైట్. సో హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద క్యూ. ఇప్పుడు జస్ట్ టోటల్ కనుక్కోవాలి. సో ఒక ప్లేస్ యొక్క పొజిషన్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్ నుంచి తెలిసిపోతే లెఫ్ట్ హ్యాండ్ నుంచి 15th, రైట్ హ్యాండ్ నుంచి 15th. సో టోటల్ అంటే ఏంటి? 15 + 15 -1 29. సో 29 పర్సన్స్ ఇన్ ద క్యూ. టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ద క్యూ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ పొజిషన్, రైట్ హ్యాండ్ పొజిషన్ -1. సో చూసారు కదా, ఇంటర్చేంజ్ ప్రాబ్లమ్స్ చూడడానికి కొంచెం లెంతీగా ఉంటాయి, బట్ చేయడానికి చాలా ఈజీ. ఇక సేమ్ మోడల్ ఏం లేదు, బిఫోర్ ఇంటర్చేంజ్ పొజిషన్స్ ఇచ్చేస్తారు, ఆఫ్టర్ ఇంటర్చేంజ్ పొజిషన్స్ ఇస్తారు. సో టోటల్ అయినా ఫైండ్ అవుట్ చేయమంటారు, లేదంటే ఇంకొక పర్సన్ యొక్క పొజిషన్ని ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ చెప్పమంటారు అనమాట. ఓకే, అక్కడ కరెక్ట్గా ఏం అడిగారు అని చెప్పేసి కాన్సన్ట్రేషన్గా చూసి కరెక్ట్గా ఆన్సర్ చేయడమే ఇంపార్టెంట్. చాలా ఈజీ అనమాట ర్యాంకింగ్. బట్ ఆ ప్రాబ్లం చదివేటప్పుడు మనం లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్గా, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్గా కొంచెం మిస్ మ్యాచ్ చేసినా సరే ఆన్సర్ అనేది తప్పవుతుంది. ఓవరాల్గా ర్యాంకింగ్ కాన్సెప్ట్ అనేది ఇదనమాట. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్స్లో షేర్ చేయండి. మీకు ఇంకా అర్థం కాని ప్రాబ్లమ్స్ అన్నింటినీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఇన్స్టాగ్రామ్ మల్లీశ్వరి_రీజనింగ్. సో అక్కడ మనకి పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు. సో నేను మీరు అడిగే ప్రతి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి రీల్స్గా అయినా పోస్ట్ చేస్తాను, లేదంటే వీడియో అయినా కుదిరినప్పుడు రికార్డ్ చేస్తాను. డైలీ వీడియోస్ చేయట్లేదు, సో నాకు కుదిరినప్పుడు కంపల్సరీ వీడియోస్ని అయితే రికార్డ్ చేస్తున్నాను. సో మీ ప్రాబ్లమ్స్ అన్నిటినీ షేర్ చేయండి, నేను సాల్వ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఇలానే ఉండాలి. సో అలానే ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని ఫార్వర్డ్ చేయండి. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వలన వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. సో నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.